హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఈ రోజు నేను సూ ఫ్రమ్ సో మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. మనలో చాలా మందికి ఈ సినిమా గురించి తెలియకపోవచ్చు, లేకపోతే నాకు లేట్ గా తెలిసిందో ఏమో కానీ ఫైనల్ గా అయితే ఈ సినిమా నేను థియేటర్ లో చూసి ఇప్పుడు మీకు రివ్యూ చెప్పబోతున్నాను. యాక్చువల్ గా ఇది ఒక కన్నడ మూవీ. మనకు తెలిసిన ఒక వెల్ విషర్ నీకు ఈ సినిమా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయమంటే నేను ఈ సినిమా ట్రై చేస్తున్నాను. తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా ఉంది, కాకపోతే నాకు తెలుగు వర్షన్ ఇక్కడ బెంగళూరులో దొరకలేదు. మన తెలుగు వాళ్ళు మంచి సినిమాలన్నీ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. మేబీ ఈ సినిమా సరిగ్గా జనాల్లోకి వెళ్లేదో ఏమో కానీ నాకైతే లేట్ గా తెలిసింది. నాకు 1 వీక్ బ్యాకే తను చెప్తే నాకు ఇప్పుడు కుదిరింది సినిమా చూడటానికి. సో ఆల్రెడీ ఈ సినిమా ఇక తెలుగులో చూడటానికి థియేటర్ లో అవైలబుల్ గా లేదు కాబట్టి నేను కొన్ని స్పాయిలర్స్ లాంటివి ఇచ్చిన ప్రాబ్లం లేదు, కానీ మాక్సిమం ఇవ్వకుండా ట్రై చేస్తాను. మీకు ఓటీటీలో చూసేటప్పుడు ఈ సినిమా మీరు చూస్ చేసుకోవచ్చో లేదో మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కనుక చూసినట్లయితే మీకు ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అని మీకు అర్థమైపోయి ఉంటుంది, మన కేర్ ఆఫ్ కంచరపాలెం టైప్ లో. కానీ ఇది హర్రర్ మూవీ అని చెప్పేసి మాత్రం మీరు పొరపాటు పడకండి. ఇదేమీ స్పాయిలర్ కాదు, మీకు సినిమా స్టార్టింగ్ లోనే ఇది హర్రర్ మూవీ కాదని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. ట్రైలర్ లో మాత్రం హర్రర్ మూవీ లాగా చూపించాడు, బట్ అది ఒక డిఫరెంట్ వర్షన్, అది ముందు చెప్తాను. ఈ సినిమా చూడటానికి ఆల్రెడీ తెలుగులో అవైలబుల్ గా లేదు కాబట్టి ఇదేవి మూవీ ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఆర్ పెయిడ్ రివ్యూ కాదు. నేను జెన్యూన్ గా సినిమా చూసి నా ఒపీనియన్ చెప్తాను. ఇలాగే మీకు జెన్యూన్ రివ్యూస్ కావాలంటే ఎలాంటి సుత్తి లేకుండా సినిమాని ఆర్ట్ ని కించపరచకుండా ఒక నీట్ అండ్ క్లీన్ రివ్యూస్ మీకు కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి, మీకు మంచి రివ్యూస్ వస్తాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే సింపుల్ గా ఒక లైన్ లో చెప్తాను. ఒక హీరో ఒక పనికిమాలిన పని చేస్తాడు అనమాట. దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక చిన్న అబద్ధం ఆడతాడు. సో ఆ అబద్దాన్ని నిజమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ అది చిలికి పెద్ద వానలాగా తయారైపోయి ఒక ఊరి సమస్యలాగా తయారవుతుంది. సో ఆ ఊరి సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, ఇంకా సినిమా క్లైమాక్స్ వెళ్లే లోపల ఆ సినిమా హీరో తను ఎలా మార్చుకున్నాడు అండ్ తను ఎలా కన్వర్ట్ అయ్యాడు, మైండ్ సెట్ ఎలా మారింది అనేది ప్లాట్. కానీ దీన్ని ఒక హ్యూమరస్ వేలో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా బాగా తీశారు, ఫన్ లో. యాక్చువల్లీ నేను తెలుగు వర్షన్ లేదని చెప్తాను కదా, నేను కన్నడలో చూశాను ఈ సినిమా. నా లైఫ్ లో ఫస్ట్ థియేటర్ లో చూసిన కన్నడ మూవీ ఇది, కన్నడ విత్ సబ్ టైటిల్స్ చూశాను. నేను ఇక్కడ చాలా రోజుల నుంచి బెంగళూరులో ఉన్నాను కాబట్టి కన్నడ మాట్లాడలేకపోయినా నాకు కన్నడ మాక్సిమం అర్థం అవుతుంది. విత్ సబ్ టైటిల్స్ చూశాను కాబట్టి నాకు లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఈ సినిమాకైతే లాంగ్వేజ్ సగం వచ్చి రాని వాళ్ళకైనా సరే పెద్ద ప్రాబ్లం ఉండేది, ఎందుకంటే ఆ హ్యూమర్ అనేది పెద్ద డైలాగ్స్ తో పని లేదనమాట, మీకు అర్థమైపోద్ది. సో కన్నడ రాని వాళ్ళు కూడా ఈ సినిమా బాగానే ఉంటుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ వచ్చేసి ఆ హీరోనే ఈ సినిమా డైరెక్టర్ కూడా అనుకుంటాను. అలాగే ఇంకొక అతను చేశాడు, రవి అన్న అని చెప్పేసి. ఊరు పెద్ద మనిషిలాగా చాలా బాగా అనిపించింది ఆయన క్యారెక్టర్ కూడా, ఎందుకంటే మన విలేజ్ లో చూసే కొన్ని క్యారెక్టర్స్ ని మనం ఆ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, మనం చూసుకొని రిలేట్ అవుతూ ఉంటాం అనమాట. ఇలాంటి వాళ్ళని చూసాం కదా అని చెప్పేసి. ఇక ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ సినిమాకి వచ్చేటప్పుడు ఇంటి డోర్ లాక్ చేసానో లేదో మర్చిపోయాను అనమాట. నాకు డ్రైవ్ చేస్తున్నప్పుడు అండ్ థియేటర్ లో కూర్చున్న ఒక 10 to 15 minutes వరకు అదే రన్ అవుతా ఉంది. బట్ ఆ టెన్షన్ నాకు మళ్ళీ ముందుకెళ్లే కొద్దీ నాకు ఆ సంగతి మర్చిపోయాను. నేను ఒక్కడనే వెళ్ళాను థియేటర్ లో. ఒక్కడనే వెళ్ళినా కూడా నేను చాలా రోజుల తర్వాత అంత నవ్వుకుంది అయితే ఈ సినిమా చూసాను. నాకు తెలిసి థియేటర్ లో ఒక సినిమా చూసి ఇంత నవ్వింది అయితే నాకు గుర్తులేదు, ఏ సినిమా చూసి ఇంత నవ్వుకున్నాను. అలా అని చెప్పేసి ఈ సినిమాలో ఉన్న హ్యూమర్ కామెడీ అనేది మనకి ఈ జబర్దస్త్ లేకపోతే మన టిపికల్ కుళ్ళు జోకులు ఉంటాయి కదా, ఆ టైప్ లో ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే ఒక నీట్ అండ్ క్లీన్ గా ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ. ఫస్ట్ 30 minutes సినిమాతో నేను ఎంగేజ్ అవడానికి కొంచెం టైం పట్టింది, బట్ ఆఫ్టర్ 30 minutes నేను త్రూ అవుట్ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాను. సో అలా అని చెప్పేసి మీరు ఈ సినిమాని బాహుబలి రోజులను లేకపోతే మహావతార్ నరసింహ మూవీ లాగా మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా జస్ట్ సింపుల్ గా ఒక ఫ్యామిలీతో కూర్చొని, మళ్ళీ చెప్తున్నాను ఇది ఫ్యామిలీతో గానీ ఒక 4-5 ఫ్రెండ్స్ తో కూర్చొని చూసేటప్పుడు ఒక ప్యూర్ అండ్ నీట్ అండ్ క్లీన్ కామెడీతో మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సినిమాలో నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రిజిస్టర్ అయిన క్యారెక్టర్ లేదంటే ఒక బావ క్యారెక్టర్ ఉంటుంది. బావ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొడుతుంటారు. మీరు విలేజ్ లో ఉండే వాళ్ళకైతే అలాంటి క్యారెక్టర్ ని ప్రతి మనిషిని ఒకసారి చూసే ఉంటారు మీ లైఫ్ లో. నాకు ఆ క్యారెక్టర్ బాగా ఫన్ గా అనిపించింది. అండ్ అలాగే నాకు ఈ మెయిన్ లీడ్స్ యాక్టింగ్ తో పాటు ఇంకొక స్వామీజీ కూడా వస్తాడు. ఆ స్వామీజీ ఫన్ ఇదంతా నాకు చాలా బాగా అనిపించింది. ఇక నేను ఈ కెమెరా వర్క్ ఇక మిగతా టెక్నికల్ వాల్యూస్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి మనం వాటి గురించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు. ఒక విలేజ్ మూవీకి ఏం కావాలో అన్ని ఉన్నాయి. నేను ఏ సినిమాని ఎలా చూసానంటే మనకి సినిమా చూసేటప్పుడు డైవర్ట్ అవ్వకూడదు. మనం
డబ్బులు ఇచ్చి లోపల థియేటర్ లో కూర్చున్నప్పుడు ఈ బయట విషయాలన్నీ మర్చిపోవడానికి థియేటర్కి వెళ్తాం కాబట్టి ఆ సినిమాతోనే మనం ఆ కూర్చున్న 2-3 గంటలు మనం ట్రావెల్ అవ్వాలి. సో నాకైతే ఈ సినిమా అలాగే అనిపించింది కాబట్టి నాకు నచ్చిందని చెప్తాను. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ లో ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారని చెప్పారు, తర్వాత మళ్ళీ జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకుంటారని చిన్న టాక్ నడుస్తుంది. సో ఇది ఎప్పుడు వచ్చినా సరే మీరు ఫ్యామిలీతో కూర్చొని చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో థియేటర్ లో నాకు తెలిసి తెలుగు వర్షన్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు మీరు ఫ్యామిలీతో ఈ సినిమా థియేటర్ లో. ఇలా డబ్బుడ్ మూవీస్ ని ఎంకరేజ్ చేస్తున్నట్లు కాదు, కానీ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఫ్యామిలీతో పాటు చూసే సినిమాలు చాలా రేర్ గా వస్తున్నప్పుడు ఇది చూడటంలో తప్పలేదు. సో మీలో ఎవరన్నా ఆ సినిమా ఆల్రెడీ చూసింటే మాత్రం మీకు ఎలా అనిపించింది ఒకసారి నాకు కమెంట్ లో చెప్పండి. చెప్పే కదా, జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.